మొత్తం ఖాళీలు భర్తీ చేస్తామండి. వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో 100% అన్ని ఖాళీలు భర్తీ చేస్తాం. మీరు పద్ధతుల మీద వచ్చినప్పుడు చర్చ చేయండి, మంత్రి గారు సమాధానం చెప్తే ఇంకా చాలా నిర్ణయాలు తీసుకున్నాం. మేము గ్రామీణ ప్రాంతాలలో పిహెచ్సిలలో మారుమూల ప్రాంతాలలో డాక్టర్లు పనిచేయడం లేదు అధ్యక్ష. నేను చెప్పినాను వాళ్లకు అలవెన్స్ అదనంగా ఇవ్వండి, ఓ 50,000 రూపాయలు కావాలంటే జీతం అదనంగా ఇవ్వండి, వాళ్ళకి పక్కనే ఉండే అర్బన్ సెంటర్లో ఉండే అవకాశం కల్పించాలని కూడా చెప్పినాం. 108 కూడా దాదాపు ఒక 145 వెహికల్స్ అడిషనల్గా పెట్టినాం. మీకు బడ్జెట్లో అవన్నీ వివరాలు వస్తాయి. దయచేసి ఆరోగ్య శాఖ పద్ధతిలో ఆ వివరాలు చెప్పండి, నేను కూడా అందుబాటులో ఉంటాను. గౌరవ మంత్రి గారు కూడా సమాధానం చెప్తారు. 100% వైద్య శాఖలో ఉన్న డాక్టర్ల పోస్టులు, పారామెడికల్ పోస్టులు వెంటనే ఇమీడియట్గా భర్తీ చేస్తామని నేను సభకు హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. ఫీజు రీఎంబర్స్మెంటు, ఉద్యోగాలు, వీటి మీద చర్చ జరిగింది అధ్యక్ష. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇది ఎట తయారైందంటే దీనికి ఒక అద్దు పద్దు లేకుండా ఉంది అధ్యక్ష. దీని లెక్క ఎట్లా అంటే కాలేజీలే సమర్పిస్తాయి అధ్యక్ష. దాన్ని ఒకటి ఇన్స్పెక్ట్ చేసేవాళ్ళు లేడు. అవి నిజమియా తెలియదు, బోగస్యా తెలియదు, అటెండెన్స్ అక్కడ ఉన్నదా లేదా తెలియదు. ఈ రన్అప్లో ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు అధ్యక్ష. మేము టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జేఎన్టీయూకి ఆదేశం ఇచ్చి, ఇది ఎందుకు జరిగింది అధ్యక్ష, నేను ఒక నాస్కామ్ మీటింగ్, ఆల్ ఇండియా ఐటీ మీటింగ్ పోతే వాళ్ళు చాలా అవమానకరంగా మాట్లాడినారు. నాకు చాలా బాధ చేసి వచ్చి ఆ తర్వాత రివ్యూ చేసి ఆదేశం ఇచ్చినాం. ఇస్తే అధ్యక్ష ఇప్పుడు దాదాపు 390 బోగస్ సంస్థలు బయటపడ్డాయి అధ్యక్ష. ఒకటే ప్రొఫెసర్ ఇంజనీరింగ్ కాలేజీలలో 11 కాలేజీల పాఠం చెప్పినట్టు రికార్డు ఉంటాయి అధ్యక్ష. అది పోనీ హైదరాబాద్లో అంటే అనుకోవచ్చు ఈ గంట ఈడా గంట ఆడాలి. ఆదిలాబాద్లో అదే ప్రొఫెసర్, హైదరాబాద్లో అదే ప్రొఫెసర్ అధ్యక్ష. అవన్నీ ట్రేస్ చేసి చెప్పిన తర్వాత ఇప్పుడు కొద్దిగా సంస్కరణ చేసినాం. కాలేజీలలో ఉండే విద్యార్థులు క్యాంపస్ రిక్రూట్మెంట్ రావాలంటే ఏ కోర్సులో ఉండే విద్యార్థులను ఆ కోర్సు పరిశ్రమలలో కూడా వాళ్ళకి అప్రెంటిస్షిప్ చేయించమని చెప్పి ఇది మన ఇండస్ట్రీ మినిస్టర్ గారికి, ఐటీ మినిస్టర్ గారికి చెప్పినాం అధ్యక్ష. ఆ దిశగా వాళ్ళు చర్యలు తీసుకున్నారు. కొంచెం కరికులంలో కూడా మార్పు చేస్తున్నారు. ఎందుకంటే ఆ పిల్లలకు చదువుకునే పిల్లలకు ఒకవేళ నచ్చిపోతే ఆ యజమానికి నచ్చితే అక్కడికక్కడనే జాబ్ దొరికే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఒక నిష్ణాతులైన ఇంజనీరింగ్ విద్యార్థులు తీసుకురావడానికి మనం ముందు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇక్కడ ఇంకొక విషయం గౌరవ సభ్యుల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. బికాస్ దెర్ ఇస్ ఎ హిస్టారిక్ నీడ్, మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను గతంలో చెప్పిన అధ్యక్ష, ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ నీడ్స్ టు రీఇన్వెంట్ ఇట్ సెల్ఫ్ అండ్ తెలంగాణ నీడ్స్ టు రీఓరియంట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ సందర్భంలో తెలంగాణ మళ్ళీ రీఇన్వెంట్ చేసుకోవాలి. టోటల్గా సమగ్రంగా తెలంగాణ కొత్త ఓరియంటేషన్ తెచ్చుకోవాలి. తెలంగాణ కాంటెక్స్ట్, తెలంగాణ నేపథ్యంలో తెలంగాణ తనను తాను ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది అనేక రంగాలలో అధ్యక్ష. మన దగ్గర బీఈడీ కాలేజీలు 192 ఉన్నాయి అధ్యక్ష. డిఎడ్ కాలేజీలు 285 ఉన్నాయి. మొత్తం 477 బీఎడ్ డిఎడ్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. ఇవి ఎందుకు ఇచ్చినరో, ఏ పుణ్యాత్ములు ఇచ్చినరో తెలియదు. ఈ కాలేజీలు సృష్టించే విద్యార్థుల సంఖ్య అధ్యక్ష, వీళ్ళు ప్రొడ్యూస్ చేసే టీచర్లు, ఈ కాలేజీలలో వచ్చేవాళ్ళు ఏమవుతారు అధ్యక్ష, ఉపాధ్యాయులు కావాలి. వీళ్ళు ఎవ్రీ ఇయర్ వీళ్ళు ప్రొడ్యూస్ చేసేటువంటి టీచర్ల సంఖ్య 40,000 పైచిలకు ఉంది అధ్యక్ష. 40,000 ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు ఇస్తారా అధ్యక్ష? సాధ్యమయ్యే పనేనా? ఏ ప్రభుత్వం అయినా చేయగలుగుతుందా? మరి ఎందుకు వీళ్ళని మనం ప్రొడ్యూస్ చేస్తున్నట్టు? ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఇదే పరిస్థితి అధ్యక్ష. పుంకాలుగా పుట్ట గొడుగులాగా పుట్టుకొచ్చినాయి అధ్యక్ష ఈ ఫీజు రీఎంబర్స్మెంట్. దాంతో వచ్చేసి ఇష్టం ఒక్కొక్క సంవత్సరం 60,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మనం ప్రొడ్యూస్ చేస్తే ఎక్కడికి పోవాలి ఇంజనీర్లు? ఎక్కడికి పోతున్నారు అధ్యక్ష? ఇలా అవమానం అనిపిస్తుంది. హోంగార్డులో పనిచేస్తున్నారు, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తున్నారు, ఏ చిన్న ఉద్యోగం వచ్చినా చేస్తున్నారు. చివరికి కొంతమంది గ్రామీణ ప్రాంత పేద పిల్లలు పాపం ఉపాధి హామీ కూలీలు కూడా పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్.
ఇది మంచి పద్ధతి అధ్యక్ష? ఓ రాష్ట్రం అవలంబించే విధానమేనా? మన అవసరం మేరకు సృష్టించాలన్నా మన అవసరానికి మించి సృష్టించి ఆ యువకులలో ఆశలు రేకెత్తించి వాళ్ళు డిఎస్సీలు పెట్టమని ధర్నాలు చేసి ప్రభుత్వాలు పెట్టలేక ఎందుకు ఉండాలి అధ్యక్ష ఈ దుస్థితి? దయచేసి బడ్జెట్ సందర్భం కూడా గౌరవ శాసనసభ్యులు దీని మీద విధానపరమైనటువంటి ఆలోచన చేయాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష. ఇటువంటి తప్పుడు సిస్టమ్ నుంచి రాష్ట్రం బయటపడాలి. మన రాష్ట్రం అనుకున్న స్థాయిలో అనుకున్నట్టు పోవాలంటే మనం స్కిల్ డెవలప్మెంట్కి ఏం చేయాలి? స్కిల్ డెవలప్మెంట్ యూనిట్స్ ఎన్ని పెట్టుకోవాలి? అసలు ఏ రంగంలో ఎంతమంది మనం సృష్టించాలి? మనకు పాలిటెక్నిక్లు ఇప్పుడు ఉన్నాయి, సరిపోతాయా? కొత్తవి పెట్టుకుందామా? ఒక సమగ్రమైన చర్చ విద్యాశాఖ మంత్రి గారు దయచేసి తీసుకొని రావాలని చెప్పి విద్యాశాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా. తమరు కూడా దయచేసి ఒక గంట సేపు 2 గంటల సేపు దీని మీద సమయం కేటాయిస్తే ఒక చర్చ, మంచి చర్చ, క్వాలిటేటివ్ చర్చ జరిగితే కొంత మనందరం కలిసి ఒక కన్సెన్సస్కి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష. ఇంత అరాచకంగా సంస్థల కోసం సంస్థలు పెట్టి దాని పిల్లల్ని తయారు చేసి వాళ్ళ లోపల ఆశలు రేకెత్తించి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేక సఫకేట్ అవుతాం అధ్యక్ష. అధ్యక్ష, కొంతమంది సభ్యులు మాట్లాడతారు, మేము ఎప్పుడు అనలేదు అధ్యక్ష, మా ఎలక్షన్ మేనిఫెస్టో లేదు, ఏ స్పీచ్లో కూడా నేను చెప్పలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. ఇది అవుతుందా అధ్యక్ష? ఇది అన్నమా మేము ఎక్కడన్నా టీఆర్ఎస్ ఎక్కడన్నా చూపెడతారా మా స్టేట్మెంట్? అధ్యక్ష, ఇలా తెలంగాణలో కుటుంబాల సంఖ్య 1,03,00,000, 1,03,00,000 కుటుంబాలు, 1,03,00,000 ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్తోమత రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది అధ్యక్ష. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగుల సంఖ్యనే 3 లక్షలు అధ్యక్ష. 1,03,00,000 ఉద్యోగం ఇస్తుందా ప్రభుత్వం అన్న? అంటే ఇట్లా బాధ్యత గల నాయకులుగా, బాధ్యత గల శాసనసభ్యులుగా మనం మాట్లాడి బయట ఉన్న యువకులలో మాకు ప్రభుత్వ ఉద్యోగమే రావాలా, ఏదో ప్రభుత్వం ఏదో ఇస్తలేదు అనే అభిప్రాయం కలిగిస్తే రేపు ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఇది మంచిదా అధ్యక్ష? ఎటువైపు తీసుకొని పోతున్నాం మనం? ఏ ఆలోచనలు రేకెత్తిస్తున్నాం సమాజంలో? ఇది కూడా చాలా గంభీరమైన విషయం అధ్యక్ష. ఈ ఇంటికో ఉద్యోగం ఇస్తాం, ఆంధ్రప్రదేశ్ మేము ఎన్నడూ చెప్పలే, ఇక్కడ ఇంటికో ఉద్యోగం ఇస్తాం మేము అనలే. ఒక్క మాట చెప్పినాం, డెఫినెట్గా చెప్పినాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 1,00,000 ఉద్యోగులు వస్తాయని చెప్పినాం అధ్యక్ష. అండ్ వీఆర్ కమిటెడ్ టు దట్. ఈ సంవత్సరం ఇప్పటికే నిన్న ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా జవాబు చెప్పినారు అధ్యక్ష. 18,000 ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. అది కాకుండా మరో 2,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చినాం. సింగరేణిలో ఒక 4,500 మంది రిక్రూట్ చేసినాం. ఆ తదనంతరం నేడో రేపు విద్యాశాఖ మంత్రి గారు బహుశా ప్రకటిస్తారేమో, ఈ మధ్యన అనుకున్నాం, మరొక 10,000 టీచర్ ఉద్యోగాలు కూడా రిక్రూట్ కూడా చేయబోతా ఉన్నాం అధ్యక్ష. వెరసి ఈ సంవత్సరం ఒక 30,000-34,000 ఉద్యోగాలు అయితే అధ్యక్ష. దీని తదనంతరం అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్కు మనకు ఉన్నటువంటి ఈ పంపకాల వల్ల, ఆ కమల్నాథన్ కమిటీ వల్ల కొన్నిటికి సంబంధించినటువంటి అంశాలు నిన్నే మీరు చూసినారు అధ్యక్ష. ఎలక్ట్రిసిటీ బోర్డు అధ్యక్ష, ఇదే శాసనసభలో అక్కడి నుంచి నేను మాట్లాడిన అధ్యక్ష. అప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటారు, మంత్రులు సమాధానం చెప్పినారు. అక్కడి నుంచి నేను అడిగితానాడు, ఏమన్నారు అధ్యక్ష? ఎలక్ట్రిసిటీ బోర్డు రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలో లేదు కాబట్టి అందులో ఎవరైనా రిక్రూట్ అవుతారు. రాష్ట్ర సచివాలయం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కింద లేదు, ఏపీఎస్ఆర్టీసీ లేదు, సింగరేణి లేదు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ లేవని చెప్పినారు అధ్యక్ష. ఈరోజు మేమేమంటున్నామంటే, ఆనాడు మేము మొత్తుకున్న సమైక్య పాలకులు పట్టించుకోలేదు, ఇబ్బడి ముబ్బడిగా అక్కడ ప్రాంతీయ పక్షపాతం వహించినారు. కాబట్టి ఈరోజు విద్యుత్ సంస్థలో ఎక్కడున్నో అక్కడ బొమ్మట్నం, ఎవరి నేటివిటీ ఎక్కడుందో ఆ రాష్ట్రానికి బొమ్మట్నం అధ్యక్ష. దాని మీద ఉద్యోగులు పోవడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల అధికారులు వివాదాలు సృష్టిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆ పంపిణీ అయితలేదు. చివరికి హైకోర్టుకు పోయినారు, సుప్రీంకోర్టుకు పోయినారు, మళ్ళీ సుప్రీంకోర్టు మ్యాటర్ని రిమాండ్ చేసినది. మళ్ళీ హైకోర్టులో నిన్న సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఆధ్వర్యంలో మన హైకోర్టు సీజే గారు ఒక కమిటీ ఏర్పాటు చేసినారు అధ్యక్ష. ఇట్లా కొన్ని అక్కడక్కడ వివాదాలు ఉన్నాయి. 100% మేము ఏదైతే 1,00,000 ఉద్యోగాలు తెలంగాణ వస్తే వచ్చినాయని చెప్పినామో అధ్యక్ష, డెఫినెట్గా రాబోయే 1 to 3 yearsలో 1,00,000 ఉద్యోగాలు ఖచ్చితంగా భర్తీ చేస్తాం. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అందులో డౌట్ అవసరం లేదు ఎవరు కూడా. అధ్యక్ష,
ఈ సందర్భంలో ఒక విషయం అధ్యక్ష, నిన్న చిన్నారెడ్డి గారు ఒక మాట చెప్పి, జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందేమో మేమేందో ఆంధ్ర సెటిలర్లకు వ్యతిరేకమన్నట్టు మాట్లాడింది అధ్యక్ష. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, అందరు నాయకులు మాట్లాడారు. మేమేదో వారిని అంటే వాళ్ళకి మేమన్నట్టు ప్రయత్నాలు కూడా జరిగినాయి, ఎలక్షన్లు అయిపోయినాయి, ఇక్కడ అందరు సుభిక్షంగా ఉన్నారు కాబట్టి అందరూ మమ్మల్ని సమర్థించారు. నిన్న చిన్నారెడ్డి గారు ఏమంటారు అధ్యక్ష, 1,00,000 మంది ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా పరిసరాలు ఉన్నారు, వాళ్ళందరినీ పంపిస్తే ఇంకో 1,00,000 ఉద్యోగాలు మనలోకి వస్తాయి అంటారు. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ఒక మాట, ఇయ్యాలి ఒక మాట. ఇంత అన్యాయమా అధ్యక్ష? అందుకే మీకు ఓట్లేలే అధ్యక్ష, అందుకే మీకు వేయలే. ఇవాళ మేము భేదభావం లేకుండా ఉద్యమ సందర్భంలో నేను చెప్పిన అధ్యక్ష, తదనంతరం నేను చెప్పిన, నేను ఎన్నడూ ఇక్కడ వేరే ప్రాంతాల నుంచి వచ్చి బతుకుతున్న వాళ్ళని ఇవ్వాలని కూడా మేము అనలే. 2001లో జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినం రోజున కూడా నేను చెప్పింది ఒకటే మాట అధ్యక్ష, అండ్ ఐ స్టిల్ స్టిక్ టు ఇట్. పొట్ట కూటి కోసం వచ్చిన వంతును మాకు పంచాయతీ లేదు, పొట్ట కొట్టిన అధ్యక్ష. ఇక్కడ ఎవరైతే పొట్టకూటి కోసం వచ్చి బతుకుతున్నారో వాళ్ళు ఆంధ్ర వాళ్ళ, మహారాష్ట్ర వాళ్ళ, కర్ణాటక వాళ్ళ, బెంగాలీలా, మరాఠీలా మాకు భేదం లేదు అధ్యక్ష. మేమందరినీ సమానంగా చూస్తున్నాం. ఆనాడు చెప్పిన ఈనాడు చెప్తున్నాం. మోరోవర్ ఈరోజు చాలాసార్లు నేను చెప్పిన, మళ్ళీ కూడా చెప్తున్నా, నేను ఎవరమైనా సరే ఈరోజు హైదరాబాద్లో ఎవరైతే బతుకుతున్నామో ప్రొవైడ్ యూ ఫీల్ ఇస్తాం కదండి, ఎందుకేమండి చెప్తా, అది కూడా చెప్తా కదా, అంత తొందరపడక అది కూడా చెప్తా, అది కూడా చెప్తా. డెఫినెట్గా ఇచ్చినాం, ఎందుకు చెప్పాం? వీఆర్ జెంటిల్మెన్, వీఆర్ నాట్ అట్లా అబద్ధాలు చెప్పి తప్పించుకోం మేము. వి స్టిక్ టు ఇట్, వి స్టిక్ టు ఇట్. Please. Don't be hasty, don't be hasty. Mr. Reddy, I will answer you. So, ఇంగ్లీష్ లాగా ఉర్దూలో చెప్పమంటారా? ఆయన గ్రాడ్యుయేట్ అండర్స్టాండ్ చేసుకోవడం చెప్పిన తప్పేంది అధ్యక్ష? వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అందరు కలిసి మాకు ఓట్లేసిన అధ్యక్ష. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా చాలా చాలా ఉండే వీళ్ళకి ఆశలు, ఇది చెప్తే అవుతుందో అది చెప్తే అవుతుందో అనుకున్నారు, కానీ కాలే. ఎవరు మంచిగా సమధర్మంగా వివరిస్తున్నారో ప్రజలకు అర్థమైంది, ఇక్కడ వచ్చి బ్రతుకున్న వార్తకు అర్థమైంది. ఈ రోజు కూడా నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష, ఇలా ముంబై సిటీ ఉంది అధ్యక్ష, ముంబై సిటీలో ఉన్న ప్రజలు వాళ్ళకు ప్రత్యేకత ఉంది. మేము వీఆర్ ముంబైకర్స్ అని ప్రౌడ్గా చెప్పుకుంటారు, గర్వంగా చెప్పుకుంటారు. మరాఠీలో అంచి ముంబై అంటారు. మై అపీల్ టు ఆల్ ద హైదరాబాదీస్, హైదరాబాద్ మనది ఒక ప్రత్యేకమైన కాస్మోపాలిటన్ సిటీ, దీనికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది, నేపథ్యం ఉంది, కల్చర్ ఉంది. బీ ప్రౌడ్ టు బి ఏ హైదరాబాదీ, బీ ప్రౌడ్ టు బి ఏ హైదరాబాదీ, అండ్ కేసీఆర్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విల్ బి విత్ యూ. అధ్యక్ష, వైస్ ఛాన్సలర్ను అపాయింట్ చేయలేదన్నారు. వాస్తవం అపాయింట్ చేయలేదు అధ్యక్ష, ఇంటెన్షనల్ చేయలేదు. వీ హ్యావ్ ఎ రీజన్ ఫర్ దాట్. ఇందాక నేను చెప్పిన అధ్యక్ష, తెలంగాణ నీడ్స్ టు రీఇన్వెంట్ అండ్ రీఓరియంట్. ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా చర్చ చేయాలి, జరగాలి, సంపూర్ణంగా అవగాహన కావాలి. అధ్యక్ష, నేను ఈ సందర్భంలో ఇంకో మాట కూడా స్పష్టం చేయదలుచుకున్నాను. మాకు ఆలోచన కాకపోతే, ఆలోచన కుదరకపోతే, ఎస్ ఐఎమ్ ఫర్మ్లీ టెలింగ్, వీ హ్యావ్ ఇంటెన్షనల్లీ డిలేడ్ ఇట్. దెర్ ఆర్ రీజన్స్, వీ వాంటెడ్ టు అండర్స్టాండ్ థింగ్స్. అవసరమైతే ఒక 4 నెలలు ఆలస్యం చేస్తాం, కానీ తప్పుడు నిర్ణయాలు మాత్రం చేయం అధ్యక్ష, చేయదలుచుకోలేదు. మాకు అధికారం లేదు. ఇప్పుడు తెలంగాణకు పడుతున్నది పునాది అధ్యక్ష, మాకు ఆ సోయింది అధ్యక్ష. గతంలో ఈ ప్రభుత్వ హయాంలో అపాయింట్ చేసిన వైస్ ఛాన్సలర్, ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎంక్వైరీ చేసినారు అధ్యక్ష. ఆ వైస్ ఛాన్సలర్లు ఒక్కొక్క ఆయన 300, 400 ఉద్యోగాలు రిటైర్మెంట్కి 15 రోజుల ముందు డబ్బులు తీసుకొని కరప్ట్ చేసి అపాయింట్ చేసిపోయినారు అధ్యక్ష. అటువంటి వాళ్ళని పెట్టినారు మీరు వైస్ ఛాన్సలర్. ఇలా మేము అట్లా బెడదలుచుకోలే, విషయాన్ని అర్థం చేసుకున్నాం. ఎట్లా జరగాలి యూనివర్సిటీలు, మన యూనివర్సిటీలు ఏ పరిస్థితిలో ఉన్నాయి. మీరు కదా అధ్యక్ష ఊరుకోటి పెట్టేసారు. యూనివర్సిటీ పెడితే దాని డబ్బులు ఏరైతే ఓ డబ్బా యూనివర్సిటీ పెట్టేసారు. ఫ్యాకల్టీ లేదు. వాటిని ఎట్లా ఇప్పుడు వాటిని అన్ని పటిష్టం చేయాలి. తీసేస్తే రాజకీయం వల్ల మేము పెట్టాం వీళ్ళు తీసేసారని చేయాలంటే దాన్ని దీర్ఘంగా ఆలోచించాలి. యూజీసీ ఏమున్నది, మనమేం డబ్బులు ఇవ్వాలి, ఏ విధంగా పటిష్టం చేయాలి, వైస్ ఛాన్సలర్ ఎటువంటి వాళ్ళు రావాలి.
అధ్యక్ష ఈ మధ్యన ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. సెర్చ్ కమిటీ కూడా అపాయింట్ చేసినారు. ఆల్రెడీ దట్ సెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. బహుశా ఇట్ ఈస్ కమింగ్ టు ఎన్ ఎండ్. గతంలో అధ్యక్ష వైస్ ఛాన్సలర్ విల్ బి అపాయింటెడ్ బై గవర్నర్ అని పెట్టినారు. ఆ యాక్ట్ మార్చినాం అధ్యక్ష మేము గవర్నర్ గారికి చెప్పి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి అధ్యక్ష వైస్ ఛాన్సలర్. ఛాన్సలర్స్ ఎవరెవరు ఉండాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి అధ్యక్ష. ఈ మధ్య మన హైకోర్టు సీజే గారిని కలిసినప్పుడు నేను అడిగినాను, యూనివర్సిటీలు విద్యకు నిలయంగా ఉండాలి అధ్యక్ష, అరాచకాలు జరగడానికి లేదు. ఒకప్పుడు మనందరికీ తెలుసు, జీవన్ రెడ్డి గారు కూడా తెలుసు, పింగిల్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 69 ఎజిటేషన్ తర్వాత ఎట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ గౌరవాన్ని మళ్ళీ పెంచినారో ఆ స్థాయిలో జరగాలని చెప్పి మన రాష్ట్ర ప్రధాన హైకోర్టు న్యాయమూర్తి గారిని ఇంటికి వెళ్ళి అడిగిన అధ్యక్ష. మీరేమైనా జడ్జీలను కొందరు మాకు స్పేర్ చేస్తారా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉండడానికి, ఛాన్సలర్గా ఉండడానికి? మీరు కూడా ఏదైనా ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్కి ఉంటారా యాజ్ ఎ సీజేగా అని కూడా నేను అడిగిన అధ్యక్ష. ఇగో దీనికోసం మేము డిలే చేసినాం అధ్యక్ష. మాకేదో వేరే ఇతరత్ర ఉండి కాదు. ఆ యూనివర్సిటీలన్నీ మళ్ళీ అద్భుతమైన యూనివర్సిటీలు తయారు కావాలి. వి షుడ్ షో ఏ హెల్దీ ఫేస్ టు ద వరల్డ్. ఒకప్పుడు అధ్యక్ష మేము చిన్నప్పుడు చూసినాం, లండన్లో ప్రాక్టీస్ చేసే డాక్టర్ అయినా సరే, ఇండియాలో ప్రాక్టీస్ చేసే డాక్టర్ అయినా సరే, గీతారెడ్డి గారికి బాగా తెలుసు, వారు స్వయంగా డాక్టర్ కాబట్టి ఎంబీబీఎస్ ఓఎస్ఎం అని బ్రాకెట్లో పెట్టేది, ఎంబీబీఎస్ ఉస్మానియా, ఆ గౌరవం ఉండే అధ్యక్ష. ఇవాళ పోయింది క్రమంగా. అది పునరుద్ధరించబడాలి. అద్భుతమైన నిప్పురవ్వ లాంటి వైస్ ఛాన్సలర్ రావాలి. చాలా ప్రముఖులు దానికి ఛాన్సలర్గా ఉండాలి. అక్కడ అరాచక వ్యవస్థ తీసేయాలి. మంచి పద్ధతిలో జరగాలి. నిన్నెవరో మాట్లాడిన అధ్యక్ష రోహిత్ వేముల గురించి మాకు కూడా సానుభూతి ఉంది అధ్యక్ష. కానీ ఓ ఇష్యూ చేయదలుచుకోలేం మేము. దానికి ఒక పెద్ద ఇష్యూ చేసి గందరగోళం చేయదలుచుకోలేదు. కారణాలు తెలుసుకున్నాం, తగిన స్టెప్స్ తీసుకున్నాం, దాన్ని ఖండించినాం. అట్లా జరగకూడదు. అటువంటి ఎందుకు జరుగుతున్నాయి అధ్యక్ష అటువంటి దురదృష్టకర సంఘటనలు? ఢిల్లీలో జేఎన్యూలో జరిగినా, ఇక్కడ మన దగ్గర ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినా దురదృష్టకరం. ఐ హావ్ కండెమ్డ్ ఇట్. ఇటువంటి వాటికి ఆలవాలంగా మారుతున్నాయి. ఫిలాసఫీలు, సిద్ధాంతాలు కొంచెం పోయి ఆ యూనివర్సిటీలలో పెట్టి లేని జగడాలు పుట్టించి ఈ ఫెస్టివల్ కిస్ ఫెస్టివల్ అట అధ్యక్ష. భారతదేశంలో కిస్ ఫెస్టివల్ ఒప్పుకుంటారు అధ్యక్ష? ఓడు కిస్ ఫెస్టివల్ అన్నాడు, ఎన్నో రకాలు పెట్టి ఎందెందో చేసి వాటన్నిటిని ఒక చిత్ర విచిత్రమైన సంస్థలుగా తయారు చేసినారు. ఆ పరిస్థితి పోవాలంటే దాని పరిపాలన చేసేవాళ్ళు, దానికి ఛాన్సలర్గా వైస్ ఛాన్సలర్గా ఉండేవాళ్ళు, పటిష్టమైనటువంటి వాళ్ళు రావాలి. దానికోసం మేము డిలే చేసినాం అధ్యక్ష. ఐ థింక్ షార్ట్లీ సెర్చ్ కమిటీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తే అద్భుతంగా వాళ్ళని అపాయింట్ చేస్తాం. వాళ్ళ గ్రాంట్స్ ఏమంటున్నారు, గ్రాంట్స్ ఇస్తాం అధ్యక్ష. వాటి పూర్వవైభవాన్ని తేవడానికి యూనివర్సిటీలకు ఎంత మేర గ్రాంట్లు పెంచాల్సిన అక్కర ఉందో వీసీలతో కాన్ఫరెన్స్ పెట్టి విద్యాశాఖ మంత్రి గారు పిలిచి మాట్లాడి వాళ్ళ గ్రాంట్స్ కూడా కొన్ని పునరుద్ధరిస్తాం. ఇందాకనే నేను చెప్పినటువంటి సన్నబియ్యం కాలేజీ హాస్టళ్లకే కాదు అధ్యక్ష, యూనివర్సిటీ హాస్టళ్లకు కూడా సన్నబియ్యం పథకం వర్తింపజేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఇందిరమ్మ ఇండ్ల గురించి అడిగినారు. నేను చెప్తా సార్, బడ్జెట్ స్పీచ్ కూడా ఉంది కదా, ఇప్పటికే చాలా టైం. నేను మళ్ళీ కౌన్సిల్ కూడా పోవాలి. రెండు విషయాలు చెప్పి నేను ఇందిరమ్మ ఇండ్ల విషయం చెప్పినారు అధ్యక్ష. జరిగింది ఏందో నేను గత శాసనసభలో చెప్పిన, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పిన. అయితే దీనిలో మొత్తం కుంభకోణం జరగలేదు అధ్యక్ష. కొందరు జెన్యున్ బెనిఫిషరీస్ కూడా ఉన్నారు. అది ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మేమేం కలగ చేసుకుంటలేము అధ్యక్ష. మేము ఈరోజు జిల్లా కలెక్టర్లకు అప్పగించి రెవెన్యూ అధికారుల టీమ్స్ పెట్టి ఎంక్వైరీ చేయమని చెప్పినాం అధ్యక్ష. ఎవరైతే జెన్యున్ బెనిఫిషరీస్ ఉన్నారో 57,000 మంది లబ్ధిదారులకు 245 కోట్ల రూపాయలు ఇప్పటికే వాళ్ళకి బిల్లులు కూడా చెల్లించినాం అధ్యక్ష. గవర్నమెంట్ ఇటీవలనే ఎట్లెట్లా కలెక్టర్స్ క్లియర్ చేసి పంపిస్తూ ఉంటే వాళ్ళకి ఇవ్వండి, ఆలస్యం చేయొద్దని చెప్పి మరొక 200 కోట్లు కూడా హౌసింగ్ సెక్రటరీ గారికి రిలీజ్ కూడా చేసినాం అధ్యక్ష. ఏ విధంగా జిల్లా కలెక్టర్లు క్లియర్ చేసి పంపిస్తూ ఉంటారో జెన్యున్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తాం అధ్యక్ష. ఇందులో ఒక 69,000 మంది మొత్తం శాంక్షన్ చేసిన అధ్యక్ష 4,49,000 ఇండ్ల అధ్యక్ష. ఇది రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, రోసే గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ హయాంలో ఈ ఇందిరమ్మ ఇళ్ల కింద మొత్తం శాంక్షన్ నంబర్ 4,49,000. ఇందులో ఒక 67,271 ఇండ్లు నాట్ స్టార్టెడ్ ఉన్నాయి అధ్యక్ష.
సమీక్ష చేయడం జరిగింది అధ్యక్ష. అవి కూడా దాని వెనుక ఇంకో బాధ కూడా ఉంది అధ్యక్ష. ఆ ఇండ్లు లబ్ధిదారులకు కేటాయించాలి ఒకటి, అవి కట్టడానికి ప్రభుత్వం తెచ్చిన అప్పులు ఏవైతున్నాయో దాని మీద విపరీతమైన వడ్డీ కూడా ప్రభుత్వం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. చీఫ్ సెక్రటరీ గారు నేను పిలిపించి మాట్లాడి చాలామంది ఉద్యోగస్తులు ముందుకు వచ్చినారు. కొందరు డబ్బు కట్టిన లబ్ధిదారులు ఉన్నారు హైదరాబాద్, కూకట్పల్లి అట్లాంటి ప్రాంతంలో. ఎవరైతే డబ్బు కట్టిన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకే కేటాయించమని చెప్పినాం అధ్యక్ష. అది కంప్లీట్ అయిపోతుంది. మిగిలినవి ఏవైతే ఉన్నాయో టేకర్స్ లేని కాడ మన టీఎన్జీఓలను పిలిచినారు, అధికారులను పిలిచినారు, హోంగార్డులు కానీ, పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, మున్సిపల్ ఉద్యోగస్తులు కానీ ఎవరెవరైతే వాటిని తీసుకోవడానికి ఆసక్తి ఉన్నారో వాళ్ళకి అలాట్ చేయమని కూడా చెప్పినాం అధ్యక్ష. లాభాలు కూడా ఆశించవద్దని కూడా చెప్పినాం అధ్యక్ష. అవి కూడా త్వరలోనే అలాట్ అయిపోతాయని చెప్పి సభ్యులకు నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. లక్ష్మణ్ గారు మాట చెప్పినారు, అప్పులు బాగా చేస్తున్నారు ప్రభుత్వం, ఇది భావితరాలకు భారమైద్ది అన్నారు. అధ్యక్ష, గౌరవ సభ్యులకు ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈ ఆలోచన నుంచి మనం బయటపడాలి. ఇది స్టీరియోఫోనిక్ క్రిటిసిజం అండి. మన ఇండియాలో అంతటా ఉంది, ఒక మన దగ్గర కాదు. ఇది ఒక అలవాటు కింద మనకు ఒక రొటీన్ వచ్చింది. దాని దగ్గరే మాట్లాడుతున్నాం అందరం కూడా. అభ్యుదయ పథంలో పోయేటువంటి దేశాలు కానీ రాష్ట్రాలు కానీ అవలంబించే పద్ధతి అధ్యక్ష. ఇవాళ రిచెస్ట్ కంట్రీ, పవర్ఫుల్ కంట్రీ ఆఫ్ ద వరల్డ్ అమెరికా. అమెరికా దేశం యొక్క అప్పు అధ్యక్ష $19.3 ట్రిలియన్, 19.33 లక్షల డాలర్లు అధ్యక్ష. అంటే ఇది 1140 లక్షల కోట్లకు సమానం. 1140 lakh crores అమెరికా ప్రభుత్వం ఉన్న అప్పు. మొన్న మన భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 19.3 lakh crores ఉంది. భారతదేశం యొక్క బడ్జెట్కు, మొత్తం మన దేశ బడ్జెట్కు అమెరికా అప్పు 60 రెట్లు అధ్యక్ష. 60 times ఆఫ్ అవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్. ఇంకొక పెద్ద దేశం, పవర్ఫుల్ దేశం, ఎకనామికలీ వెరీ స్ట్రాంగ్ దేశం, ఈరోజు అత్యధికంగా ఫారిన్ రిజర్వ్స్ $3.8 ట్రిలియన్ ఫారిన్ రిజర్వ్స్ ఉన్న దేశం చైనా. వాళ్ళ అప్పు అధ్యక్ష $5 ట్రిలియన్. అంటే మరి వాళ్ళే ప్రపంచాన్ని అంతా శాసించేవాళ్ళు, వాళ్ళే ప్రపంచాన్ని ఇచ్చేసేవాళ్ళు. మరి ఆ దేశాలు ఎందుకు తీసుకుంటారు అధ్యక్ష అప్పు? ఇది ప్రభుత్వాలు తీసుకునే అప్పు లక్ష్మణ్ గారు, ప్రైవేట్ వ్యక్తులు తీసుకునే అప్పుకు, ఒక కుటుంబ బడ్జెట్ నిర్వహణకు, ప్రభుత్వ బడ్జెట్ నిర్వహణకు ఉండేటువంటి క్వాలిటేటివ్ తేడా ఇది. గవర్నమెంట్ కౌంట్ చేసే పద్ధతి. ప్రైవేట్ బడ్జెట్ అయితే అధ్యక్ష బ్యాంకులో ఎంత ఉంది, లేదా నాకు వచ్చేది పలానా పని చేసిన నాకు ఎంత లాభం వస్తుంది, లేదా నాకు ఎంత పంట పండుద్ది, ఈ సంవత్సరం అమ్మాయి పెళ్లి అన్నా, ఒక ఇల్లు కట్టుకోవన్నా, ఒక బోర్వెల్ వేసుకోవన్నా అని ప్రైవేట్ బడ్జెట్ ఫామ్ అవుతుంది అధ్యక్ష. గవర్నమెంట్ బడ్జెట్స్ అట్లా ఫామ్ కావు అధ్యక్ష. గవర్నమెంట్లో ముందు ప్లాన్ తయారవుతుంది అధ్యక్ష. ఈ సంవత్సరం రోడ్లు ఎన్ని వేయాలి, మంచినీళ్ళకి ఏం చేయాలి, మెడికల్ రంగంలో ఏం చేయాలి, విద్యారంగంలో ఏం చేయాలి, ఫస్ట్ ప్లాన్ ప్రిపేర్ అవుతుంది. యాజ్ అగెన్స్ట్ ద ప్లాన్ నిధుల సమీకరణ ఎట్లా చేయాలి. మనకున్న మార్గాలలో రాష్ట్రం పెట్టేటువంటి డబ్బు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే ఎస్ఓఆర్, స్టేట్ ఓన్డ్ రెవెన్యూ, దెన్ మనకు వచ్చేటువంటి సెంట్రల్ డెవల్యూషన్, తర్వాత సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, దెన్ మార్కెట్ బారోయింగ్స్. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం, గత ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇప్పుడున్న నీతి ఆయోగ్, అందరూ ఆర్థిక మేధావులు, ఎకానమిస్టులు ఈ పద్ధతి మన కంట్రీకి సూట్ అయిద్దని చెప్పి ఈ పద్ధతిలో బడ్జెట్ కూర్పు పెట్టినారు అధ్యక్ష. ఆర్థిక సంవత్సరానికి మనం చేరుకునేటప్పటికీ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు దాటే అవకాశం ఉందని నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా పెరుగుతుంది అధ్యక్ష. ఇంకా భవిష్యత్ పోయినా కొద్దికి మల్టీఫోల్డ్, మ్యానిఫోల్డ్ గ్రోత్ ఉంటుంది. పరిశ్రమలు వస్తున్న కొద్దికి, ఎకానమీ పెరుగుతున్న కొద్దికి అద్భుతమైన గ్రోత్ ఉంటుంది. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి లక్ష్మణ్ గారు, మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 42.3% మనం అర్బన్. అప్పుడు ఇచ్చిన లెక్క హైదరాబాద్లో యాడ్ అయ్యే అర్బన్ జనాభా, మన వివిధ పట్టణాలలో యాడ్ అయ్యే అర్బన్ జనాభా ఈ పాటికి ఐ థింక్ క్లోజ్ టు 44% పై ఉంటామని చెప్పిన అంచనా. వెరీ షార్ట్లీ మనం 50% అర్బన్ జనాభా దిశగా పోతా ఉన్నాం. ఇది కూడా ప్రోగ్రెస్లో ఒక గొప్ప కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, అంతర్జాతీయ స్థాయిలో చూసాను. ఇది కూడా ఒక ఇండికేటర్. ఎందుకంటే అర్బన్ లైఫ్లో ఇంటర్ డిపెండెంట్ లైఫ్ ఉంటుంది కాబట్టి
ఎకానమీ పెరుగుతూ ఉంటుంది, రూపాయి ఫాస్ట్ రోల్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా మనం ఈరోజు అర్బన్ గ్రోత్ ఎక్కువ ఉన్న నంబర్ 1 రాష్ట్రాల యొక్క బ్రాకెట్లో తెలంగాణ ఉంది. అది మనకు భారం కాదు, అది ప్రగతికి దోహదం చేస్తుంది. అది అర్థం చేసుకోవాలని చెప్పి గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, చివరిగా 2 పాయింట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఎస్సీ, ఎస్టీ అండ్ మైనార్టీ రిజర్వేషన్స్ మేము మేనిఫెస్టోలో ప్రకటించాం అధ్యక్ష. 100% దాన్ని అమలు చేసి తీరుతాం, బాధ్యతతో అమలు చేస్తాం. దానికి ఏం కావాలి అధ్యక్ష? ఆ రిజర్వేషన్ తెచ్చే ముందు దానిలో ఏం బ్రహ్మరాశ్యం లేదు అధ్యక్ష, దాచిపెట్టే అవసరం కూడా లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఏమున్నాయి? బిలో 50% ఉండాలి రిజర్వేషన్లు అన్నీ కలిపి. మనం ఇచ్చుకోవాలంటే దాన్ని దాటి ఇవ్వాలి. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంటు మనకు అవరోధంగా ఉంది. తమిళనాడు రాష్ట్రం వాళ్ళు దీని మీద ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు 69% రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ అది కూడా సుప్రీంకోర్టు స్టేలో ఉంది. వాళ్ళ రాష్ట్రంలో సర్వేలు చేయించి ఇంపెక్కబుల్ అంటే అన్క్వశ్చనబుల్ డేటా తీసి ఆ డేటా మొత్తం అంటే ఎవరు ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా డేటా మొత్తం సైంటిఫిక్గా కలెక్ట్ చేసి దాన్ని అంతా పొందుపరిచి నివేదిక తయారు చేసి వాళ్ళ శాసనసభలో తీర్మానం చేసుకొని పార్లమెంటుకు తీసుకెళ్లినారు అధ్యక్ష. మా రాష్ట్ర ఉద్యోగాలలో, మా రాష్ట్ర విద్యా విషయాలలో మేము రిజర్వ్ చేసుకుంటాం, మీ కేంద్ర ప్రభుత్వం దానిలో మేము అడుగుతలేం కాబట్టి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి 9th షెడ్యూల్లో దాన్ని చేర్పించుకున్నారు వాళ్ళు. మనం కూడా అదే చేస్తామని గత శాసనసభలో నేను చెప్పిన. మైనార్టీస్కి సంబంధించి అదేవిధంగా ఎస్టీలకు సంబంధించి చెల్లప్ప కమిషన్ను, సుధీర్ కమిషన్ నియమించినాం అధ్యక్ష. ఆల్మోస్ట్ వాళ్ళ స్టడీ దగ్గర పడ్డది. ఆ డాటా నేనే వాళ్ళకి చెప్పడం జరిగింది, వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. రేపు ఎవరు కూడా వేలు పెట్టి చూపెట్టే విధంగా లేకుండా ఖచ్చితంగా పర్ఫెక్ట్ డాటాతో తీసుకురంటే 2 రోజులు ఆలస్యమైన పర్వాలేదు, కేంద్రం కూడా మళ్ళీ మనం ప్రశ్నించకుండా ఉండాలి. ఆ విధంగా మతపరమైన రిజర్వేషన్లు మన దగ్గర ఒప్పుకోరు కాబట్టి ఫైనల్లీ ఈ మైనార్టీ కమిషన్ ఏదైతే మనకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని బీసీ కమిషన్ కింద పెట్టి వాళ్ళకు కూడా చూపించి దీన్ని వెనుకబడ్డ కులాల కిందనే చేర్చి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది ఫైనల్ స్టెప్లో ఆ చర్య తీసుకొని కేంద్ర ప్రభుత్వం ముందుకు, పార్లమెంట్ ముందుకు తీసుకొని పోతాం అధ్యక్ష. నాకు ఆశాభావం ఉంది, బహుశా ఈ 1-2 నెలల్లో ఆ రిపోర్ట్స్ వస్తే తమరు అనుమతి తీసుకొని శాసనసభ ప్రత్యేక సమావేశం పిలిచైనా సరే ఈ మైనార్టీ రిజర్వేషన్ల మీద, ఎస్టీ రిజర్వేషన్ల మీద ఏకగ్రీవ తీర్మానం చేసి త్వరలోనే దీన్ని కేంద్రం ముందుకు తీసుకువెళ్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. నా తర్వాత మా శాసనసభ్యులు రాజేందర్ గారు ఇంకా ఇతర మిత్రులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి చెప్పినాం. ఒకసారి కాదు, దఫాలుగా చెప్పినాం, పలు దఫాలుగా చెప్పినాం. అధ్యక్ష, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్ట్ అనగానే అవలంబించే విధానాలు 2 ఉంటాయి అధ్యక్ష. ఒకటి, దాన్ని ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్లో ఇరికించాలి. ఒకవేళ ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ ఉంటే దాన్ని మరింత జటిలం చేయాలి. రెండవది, పర్యావరణ అనుమతులలో ఇరికించాలి. పర్యావరణ పిటెక్స్ట్ కింద, ఆ నెపం కింద అనుమతులు రావద్దు, ప్రాజెక్టు కావద్దు. ఇది వాళ్ళు అవలంబించిన వ్యూహం. ప్రాజెక్టు కట్టరు, పేరుకు చెప్తారు, డబ్బులు పెట్టమంటారు, ఇన్ని వేల కోట్లు, అన్ని వేల కోట్లు అంటారు. అయిపోయే ఉంటే అధ్యక్ష, నిన్న చిన్నారెడ్డి గారు అన్నారు ఇది కొత్త ఒప్పందం ఏం కాదు, ఎస్బి చవాన్ అని ఎవరో చవాను వెంగళరావు చేస్తే చేసండి సార్, మరి ఇవి నీళ్ళేవి, అవి ఎందుకు ఆనే పడుకున్నాయి? ఆదిలాబాద్లో పెనుగంగ పెద్ద జోక్ అధ్యక్ష, లోయర్ పెనుగంగ ప్రాజెక్టు. ఎన్నికలు రాగానే అదొక ఎన్నికల వాగ్దానం. అట్లా 7 ఎమ్మెల్యేలు గెలిచారు అధ్యక్ష. ప్రాజెక్టు గట్టలే, నీళ్లు రాలే. మరి దీని కారణం ఏందండి? సుభిక్షంగా 40 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కదా అధ్యక్ష. మధ్యలో 16-17 ఏళ్ళు టీడీపీ ఉన్నది. మొన్న 10 ఏళ్ళు, లాస్ట్ 10 years అండి. ఇక్కడ మీరే, మహారాష్ట్రలో మీరే, కేంద్రంలో మీరే. మరి ఎక్కడ పేరు పెనుగంగ? పెనుగంగ ఏడవా? లిండి కాలువలు ఎటువా? వెంగళరావు, ఎస్బి చవాన్ ఒప్పందమే కదా. ఎందుకు రాలే నీళ్ళని నేను అడుగుతా ఉన్నా. ఏం కారణం? ఇవన్నీ తెలంగాణ వచ్చిన కాంటెక్స్ట్ మీద సమీక్ష చేసినాం అధ్యక్ష. ఇవాళ పర్యావరణ అనుమతులలో ఇరికిస్తారు మన ప్రాజెక్టులు అని చెప్పి నేను ఆశామాషిగా చెప్పడం లేదు.
పిసిసి అధ్యక్షుల వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జిల్లాలోనే ఉన్నటువంటి ఎస్ఎల్బిసి సజీవ సాక్ష్యం. ఆ జిల్లా వాళ్ళకి తెలుసు. ఎన్నేళ్ళ అధ్యక్ష దాన్ని కావాలని చెప్పి టన్నల్ ఇంకో దిక్కు తోడేటువంటి అవకాశం ఉన్నా ఆ టైగర్ శాంక్చురీ నుంచి పెట్టేసి మీద ఒక ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నల్ అధ్యక్ష, అది 42 కిలోమీటర్ల టన్నల్. ఒక వెంటిలేటర్ ఉండదు అధ్యక్ష. ఇటు 20 కిలోమీటర్ల నుంచి ఇటు 20 కిలోమీటర్ల నుంచి ఎయిర్ కండిషనర్లు పెట్టి ఎయిర్ బ్లోయర్లు పెట్టి గాలి పంపించుకుంటూ ఆ సొరంగం తవ్వాలి అధ్యక్ష. అంత మాత్రమే ప్రాజెక్టు రూపకల్పన చేసినారు. అంటే అది కావద్దు, ముందల పడద్దు, కొసకు రావద్దు. ఇది ఆంధ్రప్రదేశ్ అవలంబించిన విధానం అధ్యక్ష. అధ్యక్ష తమ్మిడిహట్టి కాదు తమ్మిడిహట్టే, అది తుమ్మినట్టే అయిపోయింది. అది దీనిలో మాట్లాడతారు ఇక నిన్న కౌన్సిల్లో మాట్లాడింది, ఇక్కడ మాట్లాడిన అధ్యక్ష. నాకు చిత్రమైన విషయం అధ్యక్ష, కాంగ్రెస్ ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తు సాధించుకొచ్చినట్టు మేము దాన్ని ఏదో ఇప్పుడు మహారాష్ట్ర విద్యాసాగర్ గారు నవ్వుతున్నారు ఇక్కడ కూర్చొని. చెప్తా కదన్నా, తొందర ఎందుకు పడుతున్నాను, ఒప్పందమే దిక్కులేదు అసలు. చెప్తా కదండి ఎంత మేలే చిన్నారెడ్డి గారు, చెప్తాను కదా సార్, ఇప్పుడే చెప్తా కదా, ఒక నిమిషంలో చెప్తా. అంత ఉబ్బలాటం ఎందుకు? అవి ఓపెన్లీ టెలివి శాసనసభకి అయిపోతే ఇంకోలో చెప్తామండి. ఇవాళ చెప్పుడు కాదు, మీకు చూపించేది కూడా ఉంది. అధ్యక్షుల వారి అనుమతితో తీసుకొని అటో స్క్రీన్ పెద్దది పెట్టించి మన చరిత్ర ఏందో మొత్తం మీకు కళ్ళ ముందు చూపెడతా. ఒక ఫుల్ డే కూర్చుందామండి. నిన్న బీఎస్సీలో కూడా చెప్పిన నేను, నిన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీలో స్పీకర్ గారిని అభ్యర్థించిన మేము ఒక ఫుల్ డే మార్నింగ్ టు ఈవినింగ్ అధ్యక్ష మాకు తెలంగాణ ఇరిగేషన్ ఏంది, దాని చరిత్ర ఏంది, ఇప్పుడు ఏం చేయాలనో సభ్యులకు చెప్పే బాధ్యత మా మీద ఉంది అని చెప్పిన. మీకు చెప్తాం డెఫినెట్గా, ఎందుకు చెప్పాం. అయితే అధ్యక్ష వాళ్ళు చేసుకొచ్చినట్టు 152 మీటర్లు మేమేదో చేయనట్టు. 152 లేదు, మహారాష్ట్రతో ఒప్పందమే లేదు అధ్యక్ష. అసలు ఇక్కడ మాత్రం అనౌన్స్ చేశారు, టెండర్లు పిలిచారు, కాలువలు సొరంగాలని తవ్విపారేసిన అధ్యక్ష 8,000 కోట్లు ఖర్చు పెట్టారు వితౌట్ ఎనీ అగ్రిమెంట్ విత్ మహారాష్ట్ర. ఎట్లా పెట్టిందండి ఇది? ప్రుడెన్సా? ఒక బాధ్యత గల ప్రభుత్వం పనిచేసే విధానం అయితే అధ్యక్ష. దుఃఖం వస్తుంది ఒకసారి తమ ద్వారా గౌరవ సభ్యులందరికీ పంపిణీ చేయండి అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారు తమ ద్వారా పంపిణీ చేయండి అధ్యక్ష. నేను కాపీ పెట్టుకుంటున్నాను. క్లియర్గా మాతోని ఎటువంటి ఒప్పందం లేకుండా పంపిణీ చేయించండి సెక్రటరీ గారు. మీరు యూనిలాటరల్గా ప్రొసీడ్ అవుతున్నారు. ఈ పద్ధతి ఇట్ విల్ రిజల్ట్ ఇన్ అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్. మీరు పెట్టే ఖర్చు గంగలో పోసినట్టు అవుతుందని చెప్పి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు లెటర్ రాసినారు. మా అగ్రిమెంటే కంప్లీట్ కాలే, మేము ఒప్పుకోలే, ఎట్లా కడుతున్నారు మీరు ఈ ప్రాజెక్ట్ అని చెప్పి మాట్లాడారు అధ్యక్ష. దానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాసిన సమాధానం కూడా ఉంది అధ్యక్ష. కింద గౌరవ సభ్యులకు నేను 2 కూడా పంపించాను. అసలు అగ్రిమెంటే కాలే, కానీ ఇక్కడ ఇష్టం వచ్చినట్టు పనులు చేసేసినారు. ఫైనల్గా అధ్యక్ష గోదావరి నదిలో